ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన అందరికీ నమస్కారం. చిల్డ్రన్, సే గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చిల్డ్రన్, డిడ్ యూ సే గుడ్ మార్నింగ్ టు మీ? నాకు గుడ్ మార్నింగ్ చెప్పారా? గుడ్. చెప్పిన పిల్లలందరికీ వెరీ గుడ్. చెప్పని పిల్లలందరూ నేర్చేసుకోవాలి. ఓకేనా? వెరీ గుడ్ చిల్డ్రన్. మరి ఈరోజు మన ఎపిసోడ్ నంబర్ చెప్తాను. మన ఎపిసోడ్ నెంబర్ 349, 349, 349. నేను చెప్తుంటాను, మీరు గాలిలో రాయాలి. ఓకేనా? 3, 4, 9. ఏది రాయండి? 3, 4, 9. రాసారా? చక్కగా కర్వ్స్ లాగా అనమాట. ఇట్లా ఉల్టా కర్వ్, మళ్ళీ కింద ఉల్టా కర్వ్, స్టాండింగ్ లైన్ నిలువు గీత, అడ్డు గీత, పైనుంచి కిందకి నిలువు గీత, అలాగే సి ఆకారంలో కర్వ్ రాసి నిలువు గీత. 349. ఓకే చిల్డ్రన్, ఈరోజు మరి కార్యక్రమాలకు ఎంటర్ అయిపోదామా? లెట్ us బిగిన్ అవర్ డే విత్ ప్రేయర్. ఈ రోజుని మనం ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. కమాన్ కమాన్ చిల్డ్రన్, స్టాండ్ అప్, స్టాండ్ అప్. అందరూ లేచి నుంచోవాలి. స్టాండ్ అప్, గెట్ రెడీ ఫర్ ప్రేయర్. జాయిన్ యువర్ హ్యాండ్స్. ఆర్ యు ఆల్ రెడీ? అందరూ రెడీయా? నుంచున్నారా? చేతులు జోడించారా? మరి ఈరోజు ప్రార్థన చేసేద్దాం. ఈ పాటికి బోలెడు మందికి ప్రార్థన వచ్చేసింది కదా, మీరు కూడా మాతో పాటు ప్రార్థన చేస్తున్నారు. స్టార్ట్. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. కావుమయ్యమమ్మో, కావుమయ్యమమ్మో. చేశారా ప్రార్థన? గుడ్. నౌ ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. అందరూ కూర్చోండి. కూర్చున్నారా? సెట్ అయిపోయారా? మరి వాళ్ళ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదామా? రైట్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మంచి అలవాట్లు, గుడ్ హ్యాబిట్స్. ఈ గుడ్ హ్యాబిట్స్ నేను చెప్పుకోబోయే ముందు కొన్ని ప్రశ్నలు వేస్తాను. నాకు మీరందరూ సమాధానం చెప్పాలి. నేను అడిగే ప్రశ్న తప్ప ఒప్ప అని అడుగుతాను. రైటా రాంగా మీరు చెప్పాలి. నాకు ఇక్కడ వినిపిస్తుంది. పిల్లలు, మన కోతి బావున్నాడే, ఓ రోజంట గబగబా అన్నం తింటా ఉన్నాడు. తినేసాడు. తినేయంగానే ఏమైంది? ఆడుకోవాలి అని గుర్తొచ్చి, లేదా టీవీ చూస్తాను అని గుర్తొచ్చి, ఏదో గుర్తొచ్చేసింది. కోతి బావ గుర్తొచ్చి అన్నం తిన్నాక చేయి కడుక్కోకుండా అలాగే లోపలికి వెళ్ళిపోతున్నాడు రూమ్లోకి. అది వాళ్ళ నాన్న చూశాడు. వాళ్ళ నాన్న చూసి కోపడ్డాడు మన కోతి బావని. ఏంటి చేయి కడుక్కోకుండా అలా వెళ్తున్నావు అని కోపడ్డాడు. మన కోతి బావ చిన్నబుచ్చుకున్నాడు. మరి కోతి బావ వాళ్ళ నాన్న, నువ్వు చేయి కడుక్కోకుండా వెళ్తున్నావు, చేయి కడుక్కోవాలి అని కోపడ్డారు. అది తప్ప ఒప్ప? మీరు చెప్పండి. రైటా రాంగా? తిన్నాక చేయి కడుక్కోకుండా వెళ్ళిపోవడం కరెక్టేనా? నో, రాంగ్, తప్పు. కరెక్ట్. కోతి బావా చేయి కడుక్కోకుండా వెళ్ళడము తప్పే. మరి మీలో ఎంతమంది తిన్నాక చేతులు కడుక్కుంటున్నారు? చేతులు ఎత్తండి. చేతులు ఎత్తారా? నేనైతే తిన్నాక చేయి కడుక్కుంటాను. మరి మీరు కడుక్కుంటున్నారా? అయితే మీరందరూ మంచి పిల్లలు, మంచి అలవాటు ఉన్నవాళ్ళు. మరి అదిగో అక్కడ ఎవరో చేయెత్తలేదు నాకు అనిపిస్తుంది. ఆ చిన్న బాబు కూర్చున్నాడు అక్కడ పక్కకు జరిగి కూర్చుంటున్నాడు. ఆ బాబు చేయి కడుక్కోడంట.
ఊరికే ఇలా ఇలా నాకేసేసి అలాగే చేయి డ్రై చేసేసుకుంటాడు. మరి అది తప్పా ఒప్ప? తప్పు. తిన్నాక చేతులు కడుక్కోవాలి. ఇంకొకటి చెప్తాను. మన రవి ఉన్నాడే, రవి పక్క సందులో ఉంటాడు, గుడి పక్క సందులో రవి వాళ్ళు. రవి అంట లెట్రిన్కి వెళ్ళొచ్చిన తర్వాత చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోడంట. మరి అది కరెక్టా రాంగా? మీరే చెప్పండి. వెళ్ళొచ్చాక చేతులు కాళ్ళు కడుక్కోవాలి. కడుక్కోకపోతే రైటా రాంగా? తప్పే. ఇది కూడా తప్పే. సరే, మరి ఇంకో ప్రశ్న అడుగుతాను. మన సరిత ఉందే, సరిత అక్కడ గవర్నమెంట్ స్కూల్ పక్కన ఉంది వాళ్ళ ఇల్లు. ఆ సరిత అంట మొన్న ఆటలాడుకుంటా సాయంత్రం దాకా ఆటలాడిందంట. ఆటలంతా అయ్యాక శనగలు పెట్టిందంట వాళ్ళమ్మ. అలాగే పట్టుకొని నోట్లో వేసుకొని తినేసిందంట. వాళ్ళమ్మ తిట్టింది, సరిత వాళ్ళమ్మ. సరిత ఏడుస్తుంటే అడిగాను, ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పింది, నేను ఆట ఆడుకొని లోపలికి వెళ్ళాను మేడం, అక్కడ కనపడితే శనగలు కనిపిస్తే అలాగే నోట్లో వేసుకుంటే అమ్మ తిట్టింది అంది. మరి చేతులు కడుక్కున్నావా అని అన్నాను. ఆటలాడొచ్చానన్నావు కదా, చేతులు కడుక్కున్నావా అన్నాను. ఇలా అనింది. మరి ఆటలు ఆడేసి వచ్చిన తర్వాత, బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా చేతులు కడుక్కోకుండా శనగలు తినడం కరెక్టా రాంగా? మీరే చెప్పండి. తప్పే. అర్థమైంది కదా? మనము భోజనం చెయ్యడానికి ముందు, చేసిన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకు అంటే తినడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కుంటే మన చేతికి ఉన్న దుమ్ము, ధూళి, మురికి, క్రీములు ఇవన్నీ సబ్బుతో పెట్టి కడుక్కుంటే శుభ్రంగా వెళ్ళిపోతాయి. లేదు అలాగే తింటే దుమ్ము మన కడుపులోకి పోతే, మనం ఇలా చేతితో పట్టుకొని ఇలా తిన్నామనుకో, ఆ దుమ్ము మనతో తినడంతో పాటు కడుపులోకి వెళ్ళిపోద్ది, ధూళి వెళ్ళిపోద్ది, సన్నని దుమ్ము, క్రిములు వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? కడుపులోకి చేరి మన కడుపు నొప్పి, మోషన్స్, వామిటింగ్స్, వాంతులు, విరోచనాలు అవుతాయి. అందుకని తప్పనిసరిగా తినిన తర్వాత చేతులు కడుక్కోవాలి. తినకముందు, తినేసిన తర్వాత కూడా చేతులు కడుక్కోవాలి. ఎందుకు? ఆ చేతికంతా అలాగే అన్నము ఏదైతే తింటామన్నీ ఎండిపోయి ఉంటుంది కదా, మళ్ళీ అలాగే మట్టిలో ఆడుకుంటా మడిపోతాం, దాన్నే ఇలా ఏలు పెట్టేసి నీళ్ళు తీసుకొని తాగామనుకో, మళ్ళీ ఆ క్రిములు, మురికి, గలీజంతా మన కడుపులోకి వెళ్ళిపోద్ది కదా. తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. ఎప్పుడెప్పుడు కడుక్కోవాలి? తినడానికి ముందు, తినిన తర్వాత కడుక్కోవాలి. అలాగే లెట్రిన్కి వెళ్ళొచ్చి దొడ్డికి వెళ్ళొచ్చిన తర్వాత మీరు కడుక్కోవడం అలవాటైతే సబ్బుతోటి చేతులు కడుక్కోవడం మరింత అవసరం. ఆ తర్వాత ఒకవేళ అమ్మ వాళ్ళు, ఆయమ్మ వీళ్ళు ఎవరైనా కడిగారనుకోండి, మోషన్ కడిగేశారనుకోండి, వాళ్ళు సబ్బుతోటి శుభ్రంగా కడుక్కోవాలి. మరి మీరు కూడా తప్పనిసరిగా చేతులు కడుక్కోవాల్సిందే. సబ్బేసి కడుక్కోవాలి, కాళ్ళు కూడా కడుక్కోవాలి. టాయిలెట్కి మూత్రం వెళ్ళొచ్చినా, దొడ్డికి వెళ్ళి వచ్చినా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, కాళ్ళు కూడా కడుక్కోవాలి. సో అన్నం తినడానికి ముందు, తిన్న తర్వాత, టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత. 4వది, బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా, మనం బయటికి వెళ్ళొస్తాం కదా, బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా రాగానే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, ముఖం కూడా కడుక్కోవాలి. ఇప్పుడు మనకి జలుబు చేసిందనుకో, అప్పుడు ఇలాంటి మనకి మాస్క్ ఏదీ లేదనుకోండి, హచ్చి అని తుమ్మామనుకోమండి, అది కరెక్ట్ కాదు కదూ. తప్పనిసరిగా ఇలా చేతులు కప్ చేసి హచ్చి అని తుమ్ముతాం, లేదా అని దగ్గుతాం కదా. అప్పుడేం చేయాలి? మళ్ళీ మనం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చీమిడి వచ్చినప్పుడు ఇలా రాసుకున్నా, ఇట్లా రాసుకున్నా అది కరెక్ట్ కాదు. ఒక కర్చీఫ్ ఇక్కడ పెట్టుకోవాలి, లేదా జేబులో పెట్టుకోవాలి. అది వాడినప్పుడు చేతులు గలీజ్ అయిపోతాయి కదా, అవునా? చీమిడి అంటుతాయి కదా. కాబట్టి తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఏదైనా కళ్ళని, ముక్కుని, నోరుని తాకడానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. బయటికి వెళ్ళొచ్చినా, టాయిలెట్కి వెళ్ళొచ్చినా, తినడానికి ముందు తర్వాత తప్పనిసరిగా మనం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఓకేనా? ఒకసారి మరి దీని గురించి కోతి బావ ఏం చెప్తున్నాడో విందాం. కోతి బావా, కోతి బావా, ఏమిటలా ఉన్నావు?
మూతి ముడుచుకొని అలా ఏం మాట్లాడకుండా కూర్చున్నావు? ఏం జరిగింది కోతి? మరి నాన్న కోపడ్డారు, నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో ఊరుకో, అలా ఏడవకు. నాన్న ఎందుకు కోపడ్డారు? ఏం పని చేశావు? నాన్న కోపడ్డారంటే నువ్వు ఏదో చెయ్యకూడని పని చేశావేమో. ఏం చేశావు కోతి బావా? మరి నేను అన్నం తినే ముందు చేతులు కడుక్కోలేదు, అట్లాగే తిన్న తర్వాత చేతులు కూడా కడుక్కోలేదు. అందుకని నాన్న కోపడ్డారు. అరే, అలా ఎలా తిన్నావు? నువ్వు చేసింది తప్పే కదా. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి కదా. ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో. మరి నువ్వు చేసింది తప్పా ఒప్పా? అవుననుకో, నేను తప్పే చేశాను. అంతకు ముందు నాన్న చెప్పారు, అన్నం తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. ఎందుకంటే మన చేతులకు క్రిములు అంటుకొని ఉంటాయి కదా. మనం చేతులతో ఆడుకుంటాము, వాటిని వీటిని ముట్టుకుంటాము. ఇంకా మన గోర్లల్లో కూడా మురికి అంతా లోపల ఉంటుంది, గోర్ లోపల ఇరుక్కుపోయి ఉంటుంది కదా. అవన్నీ మన కడుపులోకి పోతాయి. అప్పుడు మనకు ఇంకేముంది, కడుపు నొప్పి వస్తుంది, పాయకానాలు పెడతాయి, జ్వరం వస్తుంది, కడుపులో పురుగులు చీరి మనం ఏమి తిన్నా కూడా అదంతా పురుగులే తింటా ఉంటాయి. మనం సరిగ్గా ఎదగము అని కూడా చెప్పాడు. ఇన్ని తెలుసు కదా కోతి బావా, మరి నువ్వు అలా ఎలా చేసావు? మరి అప్పుడు నాకు బాగా ఆకలి వేసింది, మర్చిపోయా, గబగబా తినేసాను. అమ్మేమో చూడలేదు, కానీ నాన్న చూచాడు. తినగానే మన ఫ్రెండ్ డొంబు ఉన్నాడు కదా, వాడు పిలిచాడు. అక్కడ ప్లేట్ వదిలేసి అలాగే పరిగెత్తకపోయాను. మంచిగా చేతులన్నీ నాకేసుకుంటూ పరిగెత్తాను. మళ్ళీ పని చేసావు కోతి బావా, మళ్ళీ ఇలా చేస్తావా? మళ్ళీ పని చేసావు కోతి బావా, మళ్ళీ ఇలా చేస్తావా? నేనెందుకు చేస్తా, మళ్ళీ అలా చెయ్యను. ఇప్పటి నుంచి మంచిగా బుద్ధిగా ఉంటాను. చేతులు చక్కగా జబ్బు పెట్టి కడుకుంటా. తినే ముందు మరుగుదొడ్డికి వెళ్ళి వచ్చాక చేతులు జబ్బు పెట్టి కడుక్కుంటా మంచిగా. ఇంకా ఇలాంటి తప్పులు అస్సలే చెయ్యను. పిల్లలు, మీరంతా కూడా తినే ముందు తిన్న తర్వాత అట్లాగే మరుగుదొడ్డికి పోయి వచ్చినాక చక్కగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఇంకోటి, ఆటలు ఆడుకున్న తర్వాత కూడా సబ్బులు చేతితో కడుక్కోవాలి. సబ్బుతో మంచి కడుక్కోవాలి. మరి నాలాగే పొరపాటు చెయ్యొద్దు, సరేనా? చేస్తారా? మంచిగా సబ్బుతో కడుక్కుంటారా? ఓకే, మరి సరే, ఈరోజు నేను వెళ్ళొస్తా, మళ్ళీ కలుస్తా. చూశారు కదా మన కోతి బావ ఎంత చక్కగా చెప్తున్నాడు, మన కుందేలు బావ ఎంత బాగా మాట్లాడుతున్నాడు. అదన్నమాట. సో మీరు తప్పనిసరిగా ఒక కొత్త మంచి అలవాటుని నేర్చుకోవాలి. ఒకసారి చూడండి, అంగన్వాడీ టీచర్లందరికీ గమనిక, ఈ చేతులు కడుక్కోవడం, శుభ్రంగా ఉంచుకోవడం అనేది మన కరికులం పుస్తకంలో ఆగస్ట్ సెప్టెంబర్కి సంబంధించిన కరికులం పుస్తకంలో ఇచ్చారు. ఒకసారి మీరంతా ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 37లో చూడండి, కనిపిస్తుంది కదా. పేజ్ నెంబర్ 37లో చేతులు కడుక్కోవడం అనే దాని మీద ఇచ్చారు. కోతి బావ టీచర్తో నాన్న కోపడ్డారని చెప్పడం ఎందుకు అని టీచర్ అడిగి కారణం తెలుసుకోవాలి. కోతి బావ
అన్నం తిని చేయి కడుక్కోలేదు, అందుకే నాన్న కోపడ్డారు అని చెప్పాలి. మనం ఆ కోతి పప్పెట వాడాలి. అప్పుడు టీచర్ పిల్లల్ని ప్రశ్నించాలి, కోతి బావ చేసిన పని తప్ప కాదా అని. ఏదైనా తినే ముందు, తినిన తరువాత, మరుగుదొడ్డిని ఉపయోగించిన తరువాత ఆయా పిల్లల చేత తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడిగించాలి. చేతులు ఎప్పుడెప్పుడు కడగాలో, ఎందుకు కడగాలో టీచరు పిల్లలకు తెలపాలి. పిల్లలందరికీ చేతులు కడుక్కోవడం అలవాటయ్యేంత వరకు కూడా ఆయా సహాయం చేస్తూనే ఉండాలి. ఈ అలవాటుని చేసుకున్న పిల్లల్ని గుర్తించాలి మరియు అభినందించాలి. ఈ మంచి అలవాటు వల్ల నేర్చుకునే నైపుణ్యాలు ఏంటంటే, 3+ సంవత్సరాల పిల్లలు అంటే ఎల్కేజీ పిల్లలు మరుగుదొడ్డిని ఉపయోగించడానికి అలవాటు పడడం. ఎందుకంటే మొదటి 15 రోజులు మనం మరుగుదొడ్డిని ఉపయోగించడం చెప్పాం కదా, అదన్నమాట. అదే 4+ పిల్లలైతే తమంతట తాము మరుగుదొడ్డిని ఉపయోగించడం అనేవి నేర్చుకోగలుగుతారు. అలాగే చేతులు కడుక్కోవడం ఎప్పుడెప్పుడు కడుక్కోవాలి అనేది తెలుసుకుంటారు. దాని ప్రకారంగా ఒక అలవాటు నేర్చుకుంటారు. చిన్నప్పుడు నేర్చుకునే మంచి అలవాటు జీవితాంతం కొనసాగుతుంది. అందుకని చిన్న వయసులో పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించాలి. ఓకేనా? పిల్లలు, ఇప్పటివరకు మనం మంచి అలవాటు గురించి నేర్చుకున్నాం, చేతులు కడుక్కోవడం గురించి. మరి ఇప్పుడు తర్వాతి అంశంలోకి వెళ్దాం. అదే పూర్వగణితం. మీ అందరికీ ఇష్టం కదా పూర్వగణితం. దాంట్లో రంగులు చెప్పుకుంటున్నాము, షేపులు చెప్పుకుంటున్నాము, ఆకారాలు చెప్పుకుంటున్నాము, సైజులు చెప్పుకుంటున్నాము, బరువు తేలిక వగైరాలన్నీ చెప్పుకుంటున్నాం. మీరు చాలా ఆసక్తిగా మాకు చేసి పంపిస్తున్నారు. లెక్కించడం, జతపరచడం, ఆకు పువ్వులు పెట్టడం, అబ్బో మేము చెప్పినవన్నీ మీరు చేసేస్తున్నారు. మీ అందరికీ వెరీ గుడ్, శభాష్ పిల్లలు. మరి ఈరోజు ఇదే పూర్వగణితంలో వర్క్ బుక్ని మనం ఎలా చేయాలి, ఈ వర్క్ బుక్ నుంచి ఒక పత్రాన్ని ఎలా చేయాలి, అభ్యసన పత్రాన్ని అనేది ఇప్పుడు చూద్దాం. అదేంటి అంటే పేజ్ నెంబర్ 15లోని వర్క్షీట్. ఒకసారి చూడండి. మరి 3 సంవత్సరముల పిల్లల పూర్వగణిత భావనలు అభ్యసన దీపికలో ఇప్పుడు ఒక అభ్యాస పత్రం చూద్దాము. జతపరచడం. దీనికి సంబంధించిన సూచనలు ఒకసారి గమనిద్దాము. ఎడమ వైపున ఉన్న చిత్రాలను గుర్తింపచేయాలి. కుడి వైపున ఉన్న సంబంధిత చిత్రానికి గీత గీసి జతపరిపించాలి. ఒకటి మీకోసం చేయబడింది. ఉదాహరణ ఏమున్నదో చూద్దాం. ఇక్కడ స్టెథోస్కోపు, డాక్టర్ బొమ్మ. డాక్టర్కి స్టెథోస్కోప్కి సంబంధం ఉన్నది అనేసి బిడ్డ గుర్తింపు చేసిన తర్వాత ఒక గీత ద్వారా కలపాలి. ఈ విధంగా జతపరచాలి. ఆ తర్వాత ఎడమ వైపున ఉన్న కప్పు బొమ్మ. ఈ కప్పుకి ఈ కుడి వైపున ఉన్న బొమ్మలలో ఏది సంబంధించిందో ఒకసారి బిడ్డ గుర్తించమనాలి. ఏ బొమ్మ కప్పుకి సంబంధించింది ఒక్కొక్క బొమ్మ గుర్తించమనండి. చివరగా సాసరు. ఈ సాసర్తో కప్పుకి సంబంధం ఉంది కాబట్టి ఈ రెండింటిని బిడ్డ గుర్తించి జతపరచాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఈ చుక్కకు, ఈ కింద సాసర్కు సంబంధించిన చుక్కకు జతపరిపించండి. ఆ తర్వాత ఎడమ వైపున ఏ బొమ్మ ఉంది? చేప. చేపకు ఈ పక్కన ఉన్న ఈ బొమ్మలకు దేనికి సంబంధం ఉంది? బిడ్డ గుర్తిస్తాడు. చేప నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి దీనికి ఈ చుక్కకు జతపరిపించ చేయండి. ఆ తర్వాత బకెట్కు ఈ పక్కన ఉన్న బొమ్మలకు దేనికి సంబంధం ఉంది? మొక్కకు సంబంధం ఉందా? టూత్ పేస్ట్కు సంబంధం ఉందా? నల్లాకు సంబంధం ఉందా? బిడ్డ గుర్తిస్తాడు. గుర్తించిన తర్వాత ఈ రెండింటికి జతపరచమనండి. తర్వాత బ్రష్కి టూత్ పేస్ట్కు సంబంధం ఉందా? మొక్కకు సంబంధం ఉందా? బిడ్డ గుర్తిస్తాడు. ఈ విధంగా జతపరచమనండి. పువ్వు, మొక్క ఈ రెండిటికి జతపరచమనండి. ఈ విధంగా బిడ్డ
ఎడమ పక్కన ఉన్న బొమ్మలకి కుడి పక్కన ఉన్న బొమ్మలకి సంబంధాన్ని గుర్తిస్తూ వాటిని జతపరచడం చేస్తాడు. చూశారు కదూ, జతపరచడం. డాక్టర్ గారు ఏం వేసుకుంటారు? స్టెథోస్కోప్. నల్లాలో నీళ్ళు దేంతో పట్టుకుంటాము? బకెట్. టూత్ పేస్ట్ దేంతో పైన బ్రష్ పైన టూత్ బ్రష్ పైన టూత్ పేస్ట్ కదా పెట్టుకుంటాము, అందుకని బ్రష్ని పేస్ట్తో జతపరిచాం. మొక్కకి పువ్వులతోటి, ఎక్వేరియం ఏదైతే ఉందో అందులో ఫిష్ తోటి. ఈ రకంగా పిల్లలు గుర్తిస్తూ ఆ లాజిక్ అనేది అర్థం చేసుకుంటూ వాళ్ళు జతపరుస్తారు. ఈ జతపరచడం అనే భావనతోటి పిల్లలకి లాజిక్ అనేది అర్థమవుతుంది. అంటే ఏది దేనికి సంబంధం అనేటువంటి తెలియకుండా ఆ కాన్సెప్ట్ని పిల్లలు నేర్చుకుంటారు. లాజికల్ సెన్స్, జతపరచడం. ఓకేనా? మరి దాంట్లో ఇంకొక అధ్యాయం చూద్దాం, ఇంకొక అభ్యాసన ఇలాగో చూద్దాం. ఇది 3+ పిల్లలకి సంబంధించినటువంటి వర్క్బుక్లోని అభ్యసన పత్రం. అంశము వర్గీకరణ. దీనికి సంబంధించిన సూచనలు చూద్దాము. ముందుగా బిడ్డకు ఒక్కొక్క గడిలోని చిత్రాలను పరిచయం చేయాలి. ఆ తర్వాత మొదటి గడిలోని 3 చిత్రాలను పరిశీలింప చేయాలి. ఒకే రంగులోని పూలను చూపించు అని అడగాలి. ఏ పూలను ఒకే గ్రూపుగా చేయొచ్చు, ఎందుకు అని అడగాలి. అదేవిధంగా మిగతా అన్నింటినీ వాటి వాటి స్వరూపాలను, ఉపయోగాలను బట్టి వేరుపరచమనాలి. ఇప్పుడు ఈ మొదటి గడిలోని చిత్రాలు చూద్దాం. పిల్లలు, ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? పువ్వులు కదా? వెరీ గుడ్. అయితే ఈ పువ్వులలో ఏ పూలను ఒకే గ్రూపుగా చేయొచ్చు? ఈ 3 పువ్వులలో ఏ 2 పూలను ఒకే గ్రూపుగా చేయొచ్చు? పోనీ ఒకే రంగులో ఉన్న పువ్వులు చూపించండి నాకు. చూపిస్తున్నారా ఒకే రంగులో ఉన్న పువ్వులని? వెరీ గుడ్. ఇక్కడ ఒక గులాబీ పువ్వు కనిపిస్తుంది, ఇక్కడ మందార పువ్వు కనిపిస్తుంది కదా? ఒకే రంగులో ఉన్నాయి, ఎరుపు రంగులో, రెడ్ కలర్. ఈ రెండిటిని గ్రూపుగా చేయొచ్చు. ఈ విధంగా గ్రూపుగా చేద్దాం. ఇప్పుడు ఈ గడిలోని బొమ్మలు చూద్దాం. పిల్లలు, ఏమేం కనిపిస్తున్నాయి ఇక్కడ? యాపిల్, బాల్, బనానా, అరటిపండు. ఈ 3 ఏ 2 మనము ఒకే గ్రూపుగా చేయొచ్చు? ఈ 2 పండ్లు కదా కదా? ఈ 2 పండ్లను మనము ఒకే గ్రూపుగా చేయవచ్చు. సరే, ఇప్పుడు 3వ గడిలోని బొమ్మలు చూద్దాం. ఈ బొమ్మలు చూస్తున్నారా పిల్లలు? ఏమేం కనిపిస్తుంది? సైకిల్, క్యారెట్, బస్. ఇప్పుడు చెప్పండి, ఏ 2 బొమ్మల్ని మనము ఒకేలాగా ఒకే గ్రూప్లో చేయొచ్చు? వెరీ గుడ్. ఈ 2 వాహనాలు కదా? ఈ 2 వాహనాలు కాబట్టి వీటి మీద మనము ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు కదా? కాబట్టి ఈ 2 మనము ఒకే గ్రూప్గా చేసుకుందాం. ఇక్కడ చూడండి పిల్లలు, ఏం కనిపిస్తుంది? టేబుల్, కుర్చీ, ఒక పిల్లి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 3 బొమ్మలలో ఏ 2 బొమ్మల్ని మనము గ్రూప్గా చేయొచ్చు? టేబుల్, కుర్చీ కదా? ఈ 2 మనము కుర్చీ మీద కూర్చొని టేబుల్ మీద ఏమన్నా పెట్టుకొని రాసుకుంటాం, లేదా ఏమన్నా పెట్టుకొని తింటాం కూడా కదా? ప్లేట్లో భోజనం పెట్టుకొని తినొచ్చు. ఈ విధంగా పిల్లల చేత ఈ అభ్యసన పత్రము చేయించవచ్చు. నేర్చుకున్నారు కదా? మనకి ఇలా ఈ జతపరిచేటప్పుడు లేదా ఈ వర్గీకరణ చేసుకునేటప్పుడు
ఒకేలాగా కనిపించే వస్తువుల్ని జత చేసుకోవాలి. ఒకేలాంటి రంగు లేదా ఆకారాలు ఇలాంటివన్నీ కూడా మనం పిల్లలకి ఇస్తూ ఈ వర్గీకరణ లేదా జతపరచడం అనే భావనని నేర్పించవచ్చు. సరే పిల్లలు, ఇప్పుడు మీ అందరికీ ఇష్టమైనటువంటి యాక్షన్ సాంగ్ నేర్చేసుకుందామా? అదే అభినయ గీతం. ప్రతి నెల మనం 2 తెలుగు పాటలు, 1 ఇంగ్లీష్ పాటని అభినయ గీతాన్ని నేర్పిస్తాం. అభినయ గీతం అని ఎందుకంటామంటే మనం నేర్పించే ప్రతి పాటకు కూడా కాస్త అభినయం జోడిస్తూ అభినయ గీతాలు అంటాము. సో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ అభినయ గీతాన్ని, ఇంగ్లీష్ యాక్షన్ సాంగ్ని ఇప్పుడు చూద్దాం. గుర్తొచ్చిందా? సెప్టెంబర్ మంత్లోని యాక్షన్ సాంగ్ ఏముంది ఇంగ్లీష్లో? రింగర్ రింగర్ రోజెస్. అందరూ నేర్చేసుకున్నారా? మరి నేర్చుకోండి, ఆలస్యం ఏముంది? మనం ఇప్పుడు ఇక్కడ వీడియో ప్లే చేస్తుంటాము, మీరందరూ కూడా చూసి పాడుతూ లేసి నుంచొని ఆడుతూ చక్కగా ఈ పాటను నేర్చుకోండి. రింగర్ రింగర్ రోజెస్. Ringa ringa roses, pocket full of posies. Husha, busha, we all fall down. Ringa ringa roses. బాగుందా? నేర్చుకున్నారా? నేర్చుకోండి. మరికొన్ని రోజులు కూడా మనం ఇది ప్లే చేస్తూ ఉంటాము, వింటూ చూస్తూ నేర్చుకోవాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాం. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనం ఇప్పుడు ఏ అక్షరం నేర్చుకుంటున్నాం పిల్లలు? హెచ్ కదా, హెచ్ అక్షరం నేర్చుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి టెలిఫోన్ ఆట, ద టెలిఫోన్ గేమ్ విత్ ద లెటర్ హెచ్ చూద్దాం. మరి హెచ్ లెటర్ పలికేటప్పుడు దానికి సంబంధించిన అక్షరాలని, పదాలని పలుకుతున్నారా? ఇప్పుడు మీకు కొన్ని అక్షరాలు, కొన్ని పదాలు చెప్తాను. అక్షరాలు కాదు, పదాలు. ఆ పదాలన్నీ పలకండి. హెన్, హెన్. మీరందరూ పలకండి పిల్లలు. హెన్. హ్యాట్, హ్యాట్, హ్యాట్. చెప్పండి మీరందరూ. హ్యాట్. హ్యాట్లోని మొదటి అక్షర శబ్దం హ, హ్యాట్. మరి హెన్లోని మొదటి అక్షర శబ్దం హ, హ. అవునా? మీరు హ అనేటప్పుడు హ ఇలా చేపెట్టుకున్నప్పుడు గాలి తగలాలి. హ. ఓకేనా? హెలికాప్టర్ అనండి పిల్లలు. హెలికాప్టర్, హెలికాప్టర్. చెప్పాను కదా, హెలికాప్టర్లోని మొదటి అక్షర శబ్దం హ. మీరు హ అన్నప్పుడు ఇలా చేపెడితే హ అన్నప్పుడు చేతికి గాలి తగలాలి, ఆ కాదు. హ, హెలికాప్టర్. అన్నారా? హ్యామర్, హ్యామర్, హ్యామర్. హ్యామర్ అంటే సుత్తి, గోడకు మేకులు కొడతారు కదా, అది సుత్తి. చెప్పండి హ్యామర్. హ్యామర్లోని మొదటి అక్షర శబ్దం హ, హ. పొట్ట లోపలికంటూ హ అన్న సౌండ్ని ఉచ్చరించాలి. హ. హెచ్ అక్షర శబ్దానికి సంబంధించిన హ అన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. చేయిలా అడ్డం పెడితే హ, గాలి చేతికి తగలాలి. అలాగే హెచ్ అక్షర శబ్దంతో హ్యాంకర్చీఫ్, హ్యాండ్కర్చీఫ్. హ్యాండ్కర్చీఫ్లోని మొదటి అక్షర శబ్దం హ, హ. అర్థమైంది కదా?
మరి దీనికి సంబంధించినటువంటి టెలిఫోన్ ఆట చూద్దాం. ఓకేనా? హెచ్ లెటర్స్ తో వచ్చే పదాలతో టెలిఫోన్ ఆట ఆడుకుందాం. హెచ్ లెటర్స్ తో వచ్చే పదాలు చెప్పండి. హ్యాండ్, హౌస్, హెలికాప్టర్, హ్యామర్, హార్స్, యాడ్. ఈ పదాలతో మనం ఇప్పుడు టెలిఫోన్ ఆట ఆడుకుందాం. నేను ఒక పదము హర్షవర్ధన్ చెప్తాను, హర్షవర్ధన్ లోహితకి చెప్పాలి, లోహిత సాయత్రికి చెప్తాను, సాయత్రికి అచ్యుత్కి చెప్పాలి, అచ్యుత్కి విశేష, విశేషకి ధనుష్, ధనుష్కి జానకి, జానకి తర్వాత సామ్రాట్, సామ్రాట్ తర్వాత శైలజ, శైలజ సకలప్రియ, సకలప్రియ బయటకు చెప్తాను. సరేనా పిల్లలు? చెప్తున్నాను చెవులో చెప్పాలి. ఏం చెప్పింది? హెలికాప్టర్. నీకేం చెప్పిన హర్షవర్ధన్? హెలికాప్టర్ చెప్పు. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. ఇంకొక పదం చెప్తాను, ఇంకొక పదం. చెప్పు. అచ్చు, హర్షవర్ధన్ ఏం చెప్పిన? హౌస్. చెప్పండి పిల్లలు. వెరీ గుడ్. ఏం చెప్పిన? హౌస్. వెరీ గుడ్. ఇంకొక పదం. వెరీ గుడ్ పిల్లలు. చెప్పు, చోలో చెప్పు. అచ్యుత్ చెప్పు. చెప్పు, లోహిత చెప్పు. ఇంకొక పదం పిల్లలు. అచ్యుత్ చెప్పు. ఏం చెప్పింది? హ్యాన్. నీకేం చెప్పిన సకలప్రియ? హ్యాన్. వెరీ గుడ్. ఇంకొక పదం. విశేషం చెప్పు. హ్యామర్. హర్షవర్ధన్ నీకేం చెప్పిన? హ్యామర్. వెరీ గుడ్. హ్యామర్. క్లాస్ కొట్టండి. వెరీ గుడ్. ఈ టెలిఫోన్ ఆట ఆడించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, చిన్న పిల్లలు ఎవరైతే 3+ పిల్లలు ఉంటారో ఆ పిల్లల్లో స్పష్టంగా పలకగలుగుతారా, పలకలేరా? ఈ పిల్లలు 4+ మరియు 3+ పిల్లల్ని కూర్చోపెట్టి మన పిల్లల్లో కొద్దిమంది అప్పుడప్పుడే నేర్చుకునే పిల్లలు సరిగా ఉచ్చరించలేక తర్వాత బిడ్డకి కరెక్ట్గా చెప్పలేరు. సో ఆ పిల్లలు ఎవరైతే చెప్పలేరు అనేది గ్రహించాలి. ఎలా గ్రహిస్తాము? ఈ టెలిఫోన్ ఆట అయిన తర్వాత ఆ వరుసలో నేను హెన్ అని చెప్పాను అనుకోండి, టీచర్ని నేను, మొత్తం బయటకు వచ్చేసరికి హెన్ అని కాకుండా వేరొక పదం మీద పిల్లలు చెప్పారనుకోండి, అప్పుడు తర్వాత బిడ్డ, లాస్ట్ బిడ్డ కాకుండా అంతకుముందు బిడ్డ, నువ్వేం చెప్పావు చెవులో రాజు, నువ్వేం చెప్పావు సరిత, నువ్వేం చెప్పావు బబ్లీ, నువ్వేం చెప్పావు అంటూ ఎక్కడ బ్రేక్ అయిందో తెలుసుకోవాలి. అప్పుడు ఏ బిడ్డ అయితే కరెక్ట్గా చెప్పలేకపోయారో ఆ చైల్డ్కి మళ్ళీ మనం పదం
ఉచ్చరింప చేయాలి. ఈ టెలిఫోన్ ఆట క్రమంలో మనం గమనించాల్సిందంటే ఏ పిల్లలు సరిగా చెప్పలేకపోయారు అనేది గుర్తించాలి. దీనివలన పిల్లలకి ఏ వయసు పిల్లలు లేదా ప్రత్యేకించి ఏ పిల్లలు పలకలేకపోయారు అనేది గ్రహించి శ్రద్ధ పెడుతూ మళ్ళీ మళ్ళీ మనం అవకాశాలు కల్పించిన వాళ్ళం అవుతాం. టెలిఫోన్ ఆటకు ముందు మనం బాగా పదాలను ఉచ్చరింప చేయాలి. మనకి పిక్చర్ రీడింగ్ ఉంది కదా, పిక్చర్ కాంప్రిహెన్షన్ ఉంది కదా. ఎల్కేజీ పిల్లలకైతే పిక్చర్ రీడింగ్, యూకేజీ పిల్లలకైతే పిక్చర్ కాంప్రిహెన్షన్ అనే దాన్ని అది చాలా బాగా చేయించాలి. ఉదాహరణకు చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇంగ్లీష్ వర్క్ బుక్లో ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి. వీటిలో మనకు కావాల్సినటువంటి పిక్చర్ రీడింగ్ లేదా పిక్చర్ కాంప్రిహెన్షన్ ఏదైతే ఉందో చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా మనము బాగా పలికింప చేయాలి. పైన ఇచ్చినటువంటి ఇక్కడ డైనోసార్, డ్రమ్, డాగ్, ఈ డక్స్, డక్లింగ్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత పిల్లలకి పదాలు నోటికి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఆ వచ్చేంత వరకు మనం పలికింప చేయాలి. అవన్నీ అయిన తర్వాతనే ఈ టెలిఫోన్ గేమ్ లేదా పరుగు ఇలాంటివి ఆడిస్తాం. అంటే అప్పటికే పిల్లలకి ఆ పదకోశం, పదజాలం అనేది వచ్చేసి ఉంటుంది. సో ఒకాబులరీ డెవలప్మెంట్ బిల్డ్ అయిన తర్వాతనే, ఒకాబులరీ అనేది బిల్డ్ అయిన తర్వాత ఈ ఆటలు ఆడిస్తే పిల్లలు మరింత బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు మనం హెచ్ ఆకారం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. పిల్లలు ఇంతసేపు మనం హెచ్ అక్షరం ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో హెచ్ అంటూ చెప్పుకున్నాం. మరి ఆ హెచ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు అనిపిస్తుంది కదా. హ్యామర్, హెన్, హట్ ఇవన్నీ చెప్పుకున్నప్పుడు హెచ్ 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 శబ్దం చెప్పుకునేటప్పుడు మనం హ అని కూడా చెప్పుకున్నాం. మరి ఆ హెచ్ అక్షరం అనేది ఎలా ఉంటుంది మీకు అనిపించుంటుంది కదా. హెచ్ హెచ్ ఎలా ఉంటుంది? హెచ్ తెలుసుకోవాలని ఉంది కదా. చూసేద్దాం. హెచ్ అక్షరాన్ని మీకు పరిచయం చేద్దాం. ఆకారాన్ని పరిచయం చేయబోతున్నాం. చూడండి పిల్లలు, మనకిప్పుడు హెచ్ అక్షరము ఎలా ఉంటుంది అనేది మన వర్క్ బుక్లో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు చూసేద్దాం. చూసారా? హెచ్ అక్షర భాషా పరిచయంలో హెచ్ అక్షరం. ఇది హెచ్, ఇది హెచ్. పిల్లలు చెప్పండి నాతో పాటు, హెచ్ హెచ్ హెచ్. రెండు కూడా హెచ్. ఇది హెచ్, ఇది కూడా హెచ్. దీన్ని క్యాపిటల్ హెచ్ అంటాము. మరి దీన్ని స్మాల్ హెచ్. క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్. ఇది క్యాపిటల్ హెచ్, ఇది స్మాల్ హెచ్. చూడండి, కొన్నిసార్లు మనం ఇలా కూడా చూస్తాం. ఇక్కడేమో మొత్తం నిండిపోయింది కదా కలర్ తోటి. ఇది హెచ్, క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్. చూడండి పిల్లలు, విడిగా చూసినా మనం రాసేటప్పుడు ఇలా కనిపిస్తుంది క్యాపిటల్ హెచ్. ఈ రెడ్ గీతలేమో మనం ఎలా రాయాలని చూపించేది. కేవలం ఈ నల్ల గీతలు ఉంది కదా, ఈ నల్ల గీతల్లోనే కనిపించేటువంటి అక్షరమే క్యాపిటల్ హెచ్. ఇది క్యాపిటల్ హెచ్. మరి ఇది స్మాల్ హెచ్. చూసారా? స్మాల్ హెచ్. ఇది స్మాల్ హెచ్. క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్. క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్. పిల్లలు మీరు కూడా నాతో పాటు పలకండి. ఏంటిది? క్యాపిటల్ హెచ్. ఇది హెచ్ ఆకారం. మరి ఇది పిల్లలు స్మాల్ హెచ్. చెప్పండి నాతో పాటు, స్మాల్ హెచ్. దీంట్లో క్యాపిటల్ హెచ్ ఏది? వేలుతో చూపియండి. ఇదా ఇదా? క్యాపిటల్ హెచ్. ఇది క్యాపిటల్ హెచ్, ఇది స్మాల్ హెచ్. ఓకే, సో ఇదన్నమాట. మనము తల్లిదండ్రులుగా మీరేం చేయాలంటే క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్ ఒక పెద్ద కాగితం మీద రాసేసి పిల్లలకు కనపడేలాగా పెట్టాలి. ఈ క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్ని మ్యాగజైన్లలో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, మన క్యాలెండర్లో కూడా ఎక్కడైతే ఈ అక్షరం కనిపిస్తుందో పిల్లలకి పదే పదే చూపిస్తూ, రోజు మొత్తంలో 1-2 సార్లు పిల్లలకి చూపిస్తూ క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్ అని చెబుతూ ఉండాలి.
దాని ద్వారా పిల్లలకు చూస్తూ నేర్చుకుంటారు. సో క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్. ఎప్పుడైతే మనం క్యాపిటల్ హెచ్ అని చెప్తూ ఉంటామో పిల్లల మైండ్లో వాళ్ళు చూసినది ముద్రణ కనిపిస్తుంది. స్మాల్ హెచ్ అన్నప్పుడు ఆ స్మాల్ హెచ్ అనేది కూడా తెలుస్తుంది. సో పదే పదే చూపించడం ద్వారా పిల్లల మనసులో ముద్రణ అవుతుందన్నమాట. ఓకే పిల్లలు, ఇంగ్లీష్ భాష పరిచయం అయిపోయింది కదూ. మరి ఇప్పుడు హెల్త్, ఆరోగ్యం. బాల్ యోగాలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన యోగాసనాల్ని ఇప్పుడు చూద్దాం. పిల్లలు, టీచర్లు అందరూ రెడీ కదా? స్టాండప్. అందరూ లేచి నుంచుంటూ ఇక్కడ చూపించేటువంటి యోగా భంగిమలను మీరు చేసే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఎంతవరకు స్ట్రెచ్ చేయగలరు అనిపిస్తుందో మీరు అంతవరకే స్ట్రెచ్ చేయండి. ఎక్కువగా బెండ్ స్ట్రెచ్ అనేది చేయమాకండి. మీకు ఎంత వసతిగా ఉంటుంది, ఎంత వీలైతే అంతే కంఫర్టబుల్ జోన్లోనే చేద్దురు కానీ. ఓకేనా? యోగా. స్టాండప్ నౌ. ఆర్ యు ఆల్ రెడీ? లెట్స్ వాచ్ యోగా. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దీని యొక్క భావం, మనం కలిసి సంరక్షించబడతాం, మనం కలిసి పోషించబడదాం అని కోరుకుందాం. మనం కలిసి గొప్ప శక్తితో పనిచేద్దాం. మన ప్రయాణం అద్భుతంగా మరియు సమర్థవంతంగా సాగాలి. మన మధ్య ఎలాంటి చెడు భావాలు కలగకుండా ఉండాలి. సెప్టెంబర్ నెల ఆసనాలు చేయడానికి ముందుగా ఆగస్టు నెల ఆసనాలు మరొక్కసారి చేద్దాం. ఆగస్టు నెల మొదటి ఆసనం చేతులను గుండ్రంగా తిప్పడం. ఈ ఆసనం చేయుటకు సమస్థితిలో నిలబడాలి. తర్వాత 2 చేతులను తలపైకి నిటారుగా ఎత్తాలి. చేతి వేళ్లను పిడికిలి బాగా బిగించాలి. తర్వాత మోచేతిని వంచకుండా 2 చేతులను సవ్య దిశలో అనగా ముందు నుండి వెనుకకు గుండ్రంగా తిప్పాలి. ఇలా 4 నుండి 5 సార్లు చేయాలి. తరువాత అపసవ్య దిశలో అనగా వెనుక నుండి ముందుకు 4 నుండి 5 సార్లు చేయాలి. తర్వాత విశ్రాంతి భంగిమలో విశ్రాంతి తీసుకోవాలి. రెండవ ఆసనం భుజాలను గుండ్రంగా తిప్పడం. ఈ ఆసనం చేయుటకు సమస్థితిలో నిలబడాలి. తర్వాత 2 చేతులను కుడి చేతి వేళ్లను కుడి భుజం మీద, ఎడమ చేతి వేళ్లను ఎడమ భుజం మీద ఉంచి భుజాలను గుండ్రంగా తిప్పాలి. ముందుగా సవ్య దిశ, తర్వాత అపసవ్య దిశలో తిప్పాలి. ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 4 నుండి 5 రౌండ్లు చేయాలి. తరువాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. మూడవ ఆసనం మణికట్టును విదిలించడం. ఈ ఆసనం చేయుటకు సమస్థితిలో నిలబడిన తర్వాత 2 చేతులను
ముందుకు అరచేతులు నేలకు ఉంచేలా ఉంచాలి. తర్వాత వేళ్ళను వదులుగా ఉంచి మణికట్టును విదిల్చాలి. ఇలా 10 నుండి 15 సార్లు మణికట్టును విశ్రాంతి భంగిమలోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. చాలు చేద్దాం. మొదటి ఆసనం వీపు లేదా వెన్ను వంచడం. ఈ ఆసనం చేయుటకు సమస్థితి నుండి 2 చేతులను పైకి ఎత్తాలి. శ్వాస తీసుకుంటూ కాస్త వెనుకకు వంచాలి. అలానే శ్వాస వదులుతూ 2 చేతులను కాలి వేళ్ళ మీదుగా నేలకు ఆనించాలి. మోకాలు వంచకుండా వీలైనంత ముందుకు నేలకు చేతులను ఆనించాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ వెన్ను లేదా వీపును వెనుకకు ఇలా కొద్దిసేపు ఉండిన తర్వాత ముందుకు వంచాలి. ఇలా కొద్దిసేపు ఉండాలి. తర్వాత వెనుకకు వంచాలి. ఇలా 2 నుండి 3 రౌండ్లు వెన్నుముకను ముందుకు వెనుకకు వంచాలి. మోకాళ్ళు నిటారుగా ఉండాలి. చేతులను కాలి వేళ్ళ మీదుగా వీలైనంత వరకు నేలకు ఆనించాలి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. సెప్టెంబర్ నెల 2వ ఆసనం వీపు లేదా వెన్ను తిప్పడం. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితిలో నిలబడాలి. తర్వాత పాదాల మధ్య 2 లేదా 3 అడుగుల దూరం జరిపి నిలబడాలి. తర్వాత 2 చేతులను అరచేతులు ఎదురెదురు ఉండేలా ముందుకు చాచాలి. కుడి అరచేతిని ఎడమ భుజం మీద ఉంచి శ్వాస తీసుకుంటూ మెల్లగా నడుము పైభాగం మాత్రమే ఎడమ వైపుకు తిప్పాలి. శ్వాస సాధారణం చేసి కొద్దిసేపు ఉండాలి. తర్వాత శ్వాస వదులుతూ యథాస్థానానికి రావాలి. అలానే ఎడమ అరచేతిని కుడి భుజం మీద ఉంచి శ్వాస తీసుకుంటూ మెల్లగా కుడివైపుకు నడుము పైభాగం మాత్రమే తిప్పాలి. మోచేతిని వంచకుండా ఉండాలి. ఇలా కొద్దిసేపు ఉండిన తర్వాత శ్వాస వదులుతూ మెల్లగా యథాస్థానానికి రావాలి. ఇలా 4 నుండి 5 రౌండ్లు చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. చివరిగా ఈ అక్షరానికి సంబంధించిన వర్క్ బుక్ అభ్యసన పత్రంలో ఒక అభ్యసన పత్రాన్ని ఇప్పుడు చూద్దాం.
భాషాపరిచయము అభ్యసన దీపికలు. ఇప్పుడు ఒక అభ్యసన పత్రం చూద్దాం. ఈ అక్షరం చిత్రపఠనం. చిత్రాలను గుర్తింపచేసి మాట్లాడించండి. ఈ శబ్దానికి సంబంధించిన పదాలను పలికించండి. ఈ శబ్దంతో మొదలయ్యే వాటికి టిక్ పెట్టించండి. చిత్రాలు చూద్దాం. పిల్లలు చూడండి, ఇది ఏం బొమ్మ, ఏం చిత్రం చూస్తున్నారా? ఇల్లు కదా. ఇక్కడ ఇటుక, ఇది ఇసుక. ఇక్కడ ఏం తింటున్నాడు బాబు అనిపిస్తుందా? ఏం తింటున్నాడు? ఇడ్లీ తింటున్నాడు కదా. ఇక్కడ చూడండి, పిల్లలు ఏం చేస్తున్నారు? ఇసుకతోటి ఏం కట్టుకుంటున్నారు? ఇల్లు కట్టుకుంటున్నారు కదా. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన? ఇస్త్రీ చేస్తున్నాడు కదా. ఇవన్నీ కూడా, ఈ చిత్రాలన్నీ కూడా ఈ శబ్దంతో మొదలవుతున్నాయి పిల్లలు, అవునా? ఇల్లు, ఇటుక, ఇసుక, ఇడ్లీ, ఇసుకతో ఇల్లు కట్టుకోవడం, ఇస్త్రీ, ఇవన్నీ కూడా ఈ శబ్దంతో మొదలవుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ మనము టిక్ పెట్టవచ్చు, అవునా? ఈ పదాలతో ఒక పాట కూడా ఇవ్వడం జరిగింది. ఇసుకతోటి ఇందుమతి ఇరుకు ఇల్లు కట్టింది, ఇంటి చుట్టూ పాట కూడా మీకు వచ్చేసింది. ఈ రోజుతో మరి ఇంతటితో ఈ కార్యక్రమాలను ముగిద్దాం. మరుసటి రోజు మరిన్ని కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.